డయాబెటీస్ ఈ వర్డ్ తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు. అండ్ ఒకవేళ డయాబెటీస్ ఎవరికి వచ్చినా కూడా రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది అందరికీ కామన్, 20 ఇయర్స్కి 30 ఇయర్స్కి అందరికీ వచ్చేస్తుంది, అందరికీ ఉంటుంది, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, టాబ్లెట్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ప్రపంచంలో ఉన్న డిసీజులు అన్నిటికన్నా ఈ డయాబెటీస్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇది హెడ్ నుంచి టో వరకు ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 1990లో ఒక 200 మిలియన్ పీపుల్కి డయాబెటీస్ ఉంటే 2022 వచ్చేసరికి అది 830 మిలియన్ పీపుల్కి ఎఫెక్ట్ అయింది. అంటే ఇది ఎంత ఫాస్ట్గా ఎంత ఎక్కువ మంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోండి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 830 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సగం మందికి, హాఫ్ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు కూడా తెలియదు. అండ్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడా వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు తెలియకపోవచ్చు, ఉండొచ్చు. రీసెంట్గా నేను నా బ్రదర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ని ఈ డయాబెటీస్ వల్ల కోల్పోయాను. తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అనమాట. తనే కాకుండా నా సర్కిల్లో చాలా మందికి డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యింది. అండ్ వాళ్ళకి తెలియదు దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్. అండ్ ఇంకో లైఫ్ లాస్ అవ్వకముందే నేను దీని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకున్నా. సో మీరు నా అకౌంట్కి ఫస్ట్ టైం వస్తే అకౌంట్ని ఫాలో చేయండి.